హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2025లో భాగంగా మార్చ్ నెల కరెంట్ అఫైర్స్ చూద్దాం. మార్చ్ 2025 కరెంట్ అఫైర్స్. మొదటి ప్రశ్న, మెరుగైన సమాజం కోసం కృషి చేస్తున్న నాయకులుగా టైమ్ మ్యాగజైన్ 13 మంది మహిళలతో ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2025 జాబితాను ప్రకటించింది. ఇందులో ఓ భారతీయ జీవశాస్త్రవేత్త, వన్యప్రాణి సంరక్షకురాలు చోటు దక్కించుకుంది. ఆమె ఎవరు? ఆన్సర్ పూర్ణిమాదేవి బర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, ఉష్ణమండల తుఫాను సారా ప్రభావంతో నష్టపోయిన ఏ దేశానికి ఇండియా 26 టన్నుల మానవతా సహాయాన్ని పంపింది? ఆన్సర్ హోండురస్. నెక్స్ట్, అవధ్, బ్రజ్, భోజ్పురి, బుందేల్ఖండ్ మరియు ఇంగ్లీష్ భాషల్లో శాసనసభ వ్యవహారాలకు అనువాద సౌకర్యం కల్పించింది. అయితే దేశంలో ఈ విధంగా చేసిన తొలి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, టీబీ నిర్మూలనకు ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు mRNA టీకాను ఇటీవల అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఆస్ట్రేలియా. నెక్స్ట్, ఇంగ్లీష్ని అధికార భాషగా ప్రకటిస్తూ సంబంధిత ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు సంతకం చేశారు? ఆన్సర్ మార్చ్ 1న. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, భారతదేశంలో తన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడానికి ఏ దేశం గ్రీన్ ట్రాన్సిషన్ అలయన్స్ ఇండియాని ప్రవేశపెట్టింది? ఆన్సర్ డెన్మార్క్. నెక్స్ట్, ఆహార వ్యర్థాలతో దృఢమైన కాంక్రీట్ని తయారీని ఏ ఐఐటి పరిశోధకులు కనుగొన్నారు? ఆన్సర్ ఐఐటి ఇండోర్. నెక్స్ట్, ప్రోబ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్స్లో ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ కోహ్లీ. నెక్స్ట్, మూడవ సాబా మహిళల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ 2025ను ఏ దేశం గెలుచుకుంది? ఆన్సర్ భారత్. నెక్స్ట్, ద ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఇటీవల భారత్లో ఏ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ను రద్దు చేసింది? ఆన్సర్ రిషికొండ బీచ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజారోగ్య సంరక్షణపై 9వ జాతీయ శిఖరాగ్ర సమావేశం ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ ఒడిస్సా. నెక్స్ట్, జాగ్వార్ ఫైటర్ దళానికి పూర్తి స్థాయిలో ఎంపికైన తొలి మహిళా పైలట్గా రికార్డు సృష్టించింది ఎవరు? ఆన్సర్ తనుష్కా సింగ్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, 2023-24లో దేశీయ పర్యాటకులు సందర్శించిన టాప్ 10 దేశాల జాబితాలో ఆగ్రాలోని తాజ్మహల్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. అయితే హైదరాబాద్లోని గోల్కొండ కోట, చార్మినార్లు ఏ స్థానాల్లో ఉన్నాయి? ఆన్సర్ గోల్కొండ 6వ స్థానం, చార్మినార్ 9వ స్థానం. నెక్స్ట్, తెలుగు నటుడు అల్లు అర్జున్ చిత్రం కవరేజ్ పేజీతో ఓ ప్రముఖ సినీ మ్యాగజైన్ తన తొలి సంచికను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ మ్యాగజైన్ ఏది? ఆన్సర్ ద హాలీవుడ్ రిపోర్ట్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణ అనుకూల వస్తువులను తయారు చేయడానికి దేశంలో తొలి బయోపాలిమర్ తయారీ కేంద్రాన్ని ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, ఇటీవల లాస్ ఏంజల్స్లో 97వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. అయితే దీనిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు అవార్డ్స్ ఎవరికి వచ్చాయి? ఉత్తమ చిత్రంగా అనోరా ఎంపికైంది. అలాగే ఉత్తమ నటి మైకే మాడిసన్, ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ నదుల్లో ఎన్ని డాల్ఫిన్లు ఉన్నాయని జాతీయ వన్యప్రాణి మండలి ఇటీవల తెలిపింది? ఆన్సర్ 3227. నెక్స్ట్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నిర్వహించే అంతరిక్ష స్పేస్ మిషన్కి ఎంపికైన తొలి దివ్యాంగుడు ఎవరు? ఆన్సర్ మెక్ పాల్.
ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, ఐటీ సంస్థ సయోంట్ లిమిటెడ్ హైదరాబాద్ నగరం కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇటీవల ఈ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి సిఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సుకమల్ బెనర్జీ. నెక్స్ట్, బాల్య వివాహాలను నివారించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలు తప్పనిసరిగా అని పేర్కొంది? ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం ప్రతి ఏటా మార్చి 3న జరుగుతుంది. అయితే 2025 థీమ్ ఏంటి? ప్రతి సంవత్సరం వన్యప్రాణుల దినోత్సవం ప్రతి సంవత్సరం 3న నిర్వహిస్తారు, మార్చి 3న నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం థీమ్ తెలపండి. చూడండి, ఆన్సర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, ఫైనాన్స్, ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి చెందిన వివిధ నృత్య రీతులను 139 కళాకారులు 24 గంటల పాటు 24 గంటల పాటు ఆపకుండా ప్రదర్శన ఇచ్చారు. దీనికి గిన్నెస్ రికార్డులో చోటు దక్కింది. ఈ ప్రదర్శన ఎక్కడ జరిగింది? ఆన్సర్ మధ్యప్రదేశ్లోని ఖజురహోలో. నెక్స్ట్, ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ 2024 జాబితాలో తొలి స్థానంలో నిలిచింది ఎవరు? ఆన్సర్ డ్వేన్ జాన్సన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకున్న భవాయి అనే జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ గుజరాత్. ఇవి ఫ్రెండ్స్ మార్చి నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్. మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.